కాకపోతే చాలా మంది రిటైల్ ట్రేడర్స్ కి ఈ స్ట్రాటజీస్ మీద అవగాహన ఉండదు అనేది కూడా ఒక సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ కోసం చెప్తున్నారు కాబట్టి ఇంకొక మేజర్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. జనరల్గా ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కావచ్చు, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఎవరైతే ఉంటారో ఒక 20 years స్టోరీ, 10 years స్టోరీ, ఇండియా విల్ గ్రో అని చెప్పేసి, అని ఇండియా విల్ బికమ్ $10 trillion ఎకానమీ, $30 trillion ఎకానమీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. అలాంటి సిచ్యువేషన్లో ఆ గ్రోత్ స్టోరీ కోసం వచ్చేటప్పటికి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ షుడ్ బి డిఫరెంట్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్కి చేయాల్సినటువంటి కిటీ వేరేగా ఉండాలి, ట్రేడింగ్ చేయాల్సినటువంటి కిటీ వేరేలా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సైకాలజీ ఎలా ఉంది అంటే కనుక యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి 30 minutes కింద వచ్చింది. అంటే ఒక డెరివేటివ్ పొజిషన్ తీసుకున్నాడు అంటే అరగంటలో దాని తాలూకా భవితవ్యం అయితే లాభం రావాలి లేకపోతే నష్టం రావాలి. ఇందా మీరు చెప్పినట్టుగా బైనరీ ఆప్షన్స్ అన్నారు, గంటకి ఎక్స్పీరియన్స్, గంట కూడా చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ 30 minutes యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఉందని చెప్పేసి అని ఒక సర్వే అనమాట. సో ఇన్ఫాక్ట్ మనకి వీక్లీ డెరివేటివ్స్ వచ్చిన అంటే ఒక వారం రోజుల పాటు పొజిషన్ని హోల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ ఉన్నా కూడా లేదు సార్ మాకు వారం రోజులు కూడా చాలా ఎక్కువ సార్, వారం రోజులు అంటే మాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి సార్ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా 30 minutes భవితవ్యం తేలిపోవాలి. ఇన్ఫాక్ట్ ఒక సినిమాకి వెళ్ళినా ఒక 3 గంటలు చూస్తాం, లేదంటే ఒక వెబ్ సిరీస్ చూసినా కూడా ఒక 1 hour చూస్తాం. అంటే ఇప్పుడు షార్ట్స్ టైం కదండి, యూట్యూబ్ షార్ట్స్ టైం వచ్చింది, మనకి ఇన్స్టా రీల్స్ టైం వచ్చింది కాబట్టి ఏదైనా ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు లెందీ కంటెంట్ ఏదైతే ఉందో లెందీ కంటెంట్ కూడా డిమాండ్ ఉంది. సో దాని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో మనం మాట్లాడుకోవచ్చు. షార్ట్ కంటెంట్ ఏదైతే ఉందో సరే షార్ట్స్ చూడొచ్చు, మరి 30 seconds షార్ట్స్ కాకపోయినా సరే అట్లీస్ట్ ఒక 1 minute షార్ట్స్ లాంటివి ఏవో ఉన్నాయి, 1 hourly ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకో మేజర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవ్వచ్చింది అంటే రీసెంట్గా కొన్ని కాలేజెస్కి వెళ్తూ ఉంటాం, జనరల్గా ఇలాంటి సెమినార్స్ అవి అన్నీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ తాలూకా అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఏంటి అంటే సార్ మాకు ట్రేడింగ్ అయితే చాలా ఇష్టం సార్, ఇన్వెస్టింగ్ అయితే కనుక చాలా కష్టం సార్, అందులోకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి, డెరివేటివ్స్ అనాలిసిస్ ఎలా పనిచేస్తుంది చెప్పండి అనేటువంటి పద్ధతుల్లో, అండ్ డెరివేటివ్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్పండి, ఇవి అడుగుతున్నారు తెప్పించి సరే కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంపెనీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు కూడా రావడం మానేసాయి. యంగర్ జనరేషన్ కూడా ఏంటంటే ఖేలో ఇండియా ఖేలో స్టైల్లోనే బెట్టింగ్ యాప్ స్టైల్లోకే మారిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం.